హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు కారం పొడి తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు కారం పొడి తయారు చేసుకోవడానికి కావలసిన సామాన్లు చూపిస్తాను. 1/2 కేజీ ఎండుమిర్చి తీసుకున్నాను, పొట్టు తీయన మినపప్పు ఒక 3 స్పూన్లు, కప్పుతో కప్పుడు పల్లీలు, పచ్చిశనగపప్పు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, చింతపండు, మినపగుళ్ళు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. వీడియోలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం, ఎండుమిర్చి ముందు వేపుకోవడానికి. ఆయిల్ బాగా హీట్ అయింది, ఎండుమిర్చి వేస్తాను. మిరపకాయలు బాగా కలర్ మారేవి, చాలా బాగున్నాయి, వేపుకోవాలి. కారం మిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలు పక్కకు తీసుకుందాం. మిరపకాయలు ఈ రకంగా వేపుకోవాలి. మళ్ళీ ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పప్పులన్నీ వేపుకుందాం బాగా. మళ్ళీ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ బాగా కాగుతుండగా ఒక్కొక్కటి పొట్టు తీయని మినపప్పు, మినపగుళ్ళు, పల్లీలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు మొత్తం బాగా వేపుకుందాం. మొత్తం ఆయిల్లో బాగా ఇవంతా కలుపుకొని వేపుకోవాలి. పప్పులు బాగా మంచి వాసన వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. కమ్మటి వాసన రావాలి. ఇప్పుడు ఈ కప్పుతో కప్పుడు కరివేపాకు వేస్తాను, కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఇదంతా తడి అంతా ఆరే వరకు బాగా వేపుద్ది. కరివేపాకు బాగా వేగుతున్నప్పుడు మంచి సువాసన అండి, మంచి సువాసన వస్తుంది. మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేగుతుంటే చాలా కమ్మగా ఉంటుంది వాసన. పప్పులన్నీ బాగా వేగిపోనివ్వండి, చాలా బాగున్న వాసన బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ముందుగా మనం వేపు తీసుకుని మిరపకాయలు ముందు వేసాను, ఈ మిక్సీ పట్టుకు. ఇప్పుడు మిరపకాయలను కొంచెం కొంచెం పప్పులు వేసి మొత్తం మిక్సీ పడదాం. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టాక కొంచెం వెల్లుల్లి రెక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం గడ్డలుప్పు తీసుకున్నాను, మనకి రుచికి సరిపడినంత. ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్సీ పట్టిద్దాం. మనం పట్టించుకుని కారం పొడి చూడండి ఎంత పొడి అయిందో, పల్లీలతోని అన్నిటితోని. మనం తయారు చేసుకున్న కారం పొడి చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇది ఇడ్లీలో టిఫిన్లోకి బాగుంటుందండి. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకున్న చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. కారం పొడి ఎంత బాగా రెడీ అయింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.